ఏపీలో సంచలనం జరిగింది. కూతుర్ని వేధించాడని కువైట్ నుంచి వచ్చిన ఓ తండ్రి దివ్యాంగుణ్ణి చంపేశాడు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్త మంగళంపేటలో ఘటన జరిగింది. గత శనివారం తెల్లవారుజామున గుట్ట ఆంజనేయులు అనే దివ్యాంగుడు దారుణ హత్యకు గురయ్యాడు. అనుమానాస్పద స్థితిలో మృతి కేసుగా భావించి కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఇది అంతా బాగానే ఉన్న మరో సంచలన విషయం బయటపడటంతో పోలీసులు కంగుతిన్నారు. తన కూతురి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో కువైట్ నుంచి వచ్చి తానే చంపి వెళ్లానని సోషల్ మీడియా ద్వారా వీడియో రిలీజ్ చేశాడు నిందితుడు ఆంజనేయ ప్రసాద్. అన్నమయ్య కడప జిల్లా ఓబులవారిపల్లి మండలము ఐల్రాస్పల్లి హరిజనవాడ గ్రామం మాది. ఓకే, నా కూతురు పుట్టింటాంచి 11 సంవత్సరాల నుంచి మా అత్తమామే చూసుకుంటా ఉన్నారు. ఓకే, వాళ్ళ ప్రజెంట్ అయితే ఆర్థిక పరిస్థితి బాగలేక మా యొక్క కువైట్కి వస్తా మా కూతుర్ని వాళ్ళ చిన్న కూతురి దగ్గర, అంటే మా మరదల దగ్గర మా కూతురు బాధ్యత మా మరదలకైతే అప్పచెప్పేసి కువైట్కి అయితే వచ్చింది. ఊళ్ళో కొద్ది రోజులు బాగానే చూసుకున్నారు. ఓకే, ఒకరోజు ఏం జరిగిందంటే మా కూతురు మంచంలో పనుకోండి. ఈ మనిషి అనమాట. ఈ మనిషి ఏం చేశాడంటే మా కూతురు నిద్రమత్తులో ఉంది కదా అని మా కూతురు బట్టలు తీసేసి బలాత్కారం చేసి నోరు మూసిపెట్టి బలాత్కారం చేసి ఇంకా చేసేదానికి ప్రయత్నించినాడు. ఒకవేళ అరిస్తే నోరు మూసిపెట్టి ఒకవేళ ఎంత పనైనా చేద్దాము చంపేసేదానికైనా కానీ అంటే ఆ ఆలోచనతోనే బలాత్కారం చేసి చంపేసేదానికైతే ఈ మనిషి అయితే చూసినాడు. ముందుగానే నా కూతురు నిద్ర మత్తులో ఉంది, అందులో మళ్ళీ నోరు మూసిపెట్టేసినాడు, బట్టలు తీసేసినాడు. ఈ నోరు మూసిపెట్టేసరికి ఊపిరాడకుండా భయపడిపోయింది అనమాట. ఏం జరుగుతున్నదో ఏమో భయపడిపోయి ఒకపారిగా అరిసేసింది బుజ్జమ్మ అని. మా మరదలను అయితే అరిసేసింది. మా మరదలు వచ్చింది. మా మరదలు వచ్చి ఇప్పుడు బిడ్డనైతే దగ్గరికి తీసుకొని ఏం జరిగిందంటే అప్పుడు బుజ్జమ్మ తాత అయితే ఈ మాటలు చేసినాడు, బట్టలన్నీ తీసేసినాడు, పట్టుకోరాని చోట పట్టుకొని ఒత్తుతా ఉంటాడు. నాకైతే నొప్పి వచ్చినది, భయం వేసింది. బుజ్జమ్మ నోరు మూసిపెట్టేసినాడు. నేను భయపడిపోయి గట్టిగా అరిసినాను. తరువాత మా మరదలైనా కానీ మా మరదల వాళ్ళ భర్త రమణ అయినా కానీ వీళ్ళిద్దరూ ఈ మనిషిని దేనికి ఈ మాదిరి చేసినావు పసిబిడ్డనని ఒక్క మాట అడగల. తరువాత నా బిడ్డను వీళ్ళిద్దరూ బెదిరించినారు. తాత ఈ మాదిరి అని చేసినాడు అని నువ్వు ఎక్కడ చెప్పగాకని నా బిడ్డ అయితే బెదిరించినారు. నా బిడ్డ భయపడిపోయింది. తర్వాత మా మరదలు మా భార్యకి ఫోన్ చేసి మా ఇంట్లో వసతి లేదు, నీ బిడ్డను చూసుకునేదానికి, నీ బిడ్డను నువ్వు తీసుకోంబు అని ఎమర్జెన్సీగా చేసింది. మా ఇంట్లో గొడవలు గాన వసతి లేదు అనే తలికే సరే అని నా భార్యను ఇంటికి పంపించిన. బిడ్డను తీసుకురాకు, మన స్వాధీనంలో పెట్టుకున్నాం, మనం చూసుకున్నాము అనేది. ఓకే, పోయింది, తీసుకొని వచ్చింది. ఓకేనా, నా భార్య చిన్నగా అడగడం వల్ల నా కూతురు చెప్పేసింది, అమ్మ నేను నిద్రమత్తులో ఉన్నాను, అబ్బా తాత పట్లన్నీ తీసేసినాడు, ఇక్కడ పట్టుకొని చెస్ట్ దగ్గర ఊతినాడమ్మా, ఇంకా చెప్పరాని ప్లేస్లో పట్టుకొని గట్టిగా ఊతినాడమ్మా, అరుచానని ఇట్లా మూత పెట్టేసినాడు, చేతితో మూతేసినాడు, నాకు భయం వేసిందమ్మా, ఈ మాదిరి చేసినాను, తర్వాత బుజ్జమ్మకి చెప్పినాను అని అప్పుడు చెప్పింది నా కూతురు. మనము చట్టపరంగా వెళ్దాం. ఓకే, ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో ఈ మాదిరిలా జరిగిందని కంప్లైంట్ అని నేను చెప్పాను. ఓకే, అవని నా భార్య వెళ్ళింది, కంప్లైంట్ ఇచ్చింది. తర్వాత వాళ్ళని పిలిపించి ఈ మాదిరిలా జరిగిన దానికి వాళ్ళను ఒక్క దెబ్బ కూడా కొట్ల, ఏదో 2 మాటలు తిట్టి అవని అక్కడి నుంచి ఇంకా మీ బిడ్డ జోలికి ఇంకా వాళ్ళు రారు అని పంపించేసినారు. ఎవరిని వల్ల ఆడ పంపించేసినారు. ఓకే, ఇది ఒక ఆడబిడ్డ పరువు అనమాట. ఇది ఒక ఆడబిడ్డ మానానికి సంబంధించినవి బయట పెట్టుకోకూడదు, కానీ పరిస్థితి వచ్చింది. ఓకేనా, పోలీసు వాళ్ళకు డబ్బులు కట్టి కేసు కంప్లీట్ చేసుకొని మేము బయటకు వచ్చినాం అని ప్రతి ఒక్కరికి మా భార్య వాళ్ళ సైడ్ బంధువులకి ఫోన్ చేసి మాట్లాడతాము. ఈ మాదిరి ఎంత పరువు తక్కువగా ఉంటుంది మాకు. మా బిడ్డ పబ్లిక్ చేసేది ఇదొకటి, వాళ్ళిద్దరు. నెక్స్ట్ ఇంకొకటి పోలీసు వాళ్ళకు డబ్బులు కట్టి మేము బయటకు వచ్చినాము ఈ మాదిరి కంప్లైంట్ ఇస్తే అని అదొకటి. 2, నువ్వు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళు, ఈ మాదిరి అని చెప్పు, ఈ మాదిరి పబ్లిక్ చేస్తున్నారు సార్, పబ్లిక్ చేస్తే మాకే కదా పైసలము,
అని చెప్పు, ఏమంటారో చూద్దాము అని మళ్ళీ పంపించిన. వెళ్ళింది, సార్ వాళ్ళతో చెప్పినాము. వాళ్ళు ఫోన్ చేసి మీకేమన్నా మాకేమన్నా డబ్బులు ఇచ్చినారా, దేనికి మాదిరి చెప్పినారు, దేనికి పబ్లిక్ చేస్తున్నారు, ఇది ఆడపిల్ల విషయం కదా అని తిట్టినారు. తిట్టేతలకే నువ్వేమో నన్ను ఏమన్నా అంటారేమో అని లక్ష్మి ఏదో పురుగుల మంది తాగి ఏదో సూసైడ్ చేసుకున్నది. వాళ్ళ పక్క అంత పెద్ద తప్పు లేకపోతే సూసైడ్ అంత వరకు వెళ్ళింది. ఓకే, సూసైడ్ చేసుకునింది. మేము బిడ్డ విషయం ఈ మాదిరి జరిగిందని వస్తే వాళ్ళు ఏదో చేసుకోవడం వల్ల నిన్న మా భార్యను అరెస్ట్ చేస్తారు, నువ్వు ఇక్కడే ఉండాలా, పోయేటకు కూడా పోలేవు అని సార్ మాతో చెప్పినాడు. ఓకేనా, మా భార్యని పంపించేసినారు. ఓకే, ఆడికి వద్దు అని పంపించేసినారు. నా భార్య నా బిడ్డకు జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈ మాదిరి అసలు వాళ్ళు ఏం పట్టించుకోవాలా, ఈ మాదిరి ఆడబిడ్డకు జరిగిందంటే ఈ మాదిరి పట్టించుకోవాలా, ఈ రెండు ఆలోచించి ఎవరు సపోర్ట్ చేయలేదు. నా బిడ్డకు ఈ మాదిరి జరిగితే ఎవరు సపోర్ట్ చేయలేదు అని ఆలోచించి నా భార్య సూసైడ్ చేసుకుంది. ఏదో తాగింది, తర్వాత మేము కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎలాగాలో ఎంత కక్కించుకొని చిన్నగా ఎలాగాలో పోయేటికి నేను తెచ్చుకున్నాను. మాది జీవనోపాధి నిమిత్తం కువైట్ వెళ్లిన ఆంజనేయుల ప్రసాద్ దంపతులు తమ కూతుర్ని ఊళ్ళోనే ఉంటున్న చెల్లెలు లక్ష్మి వెంకటరమణ దంపతుల వద్ద ఉంచి వెళ్లారు. ఇటీవల వెంకటరమణ తండ్రి మనవరాలి వరసయ్యే ఆ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు ఊరికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మొదట కువైట్ నుంచి బాలిక తల్లి గ్రామానికి వచ్చింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు దివ్యాంగుడైన ఆంజనేయుల ప్రసాద్ను స్టేషన్కు పిలిపించి మందలించి పంపించేశారు. ఆంజనేయులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై బాలిక తండ్రి ఆంజనేయ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హుటాహుటిన గత శుక్రవారం కువైట్ నుంచి వచ్చారు. గుట్టు చప్పుడు కాకుండా చెల్లెలి మామ ఆంజనేయులను హత్య చేసి వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు అనుమానాస్పద హత్య కింద కేసు నమోదు చేసి క్లోజ్ చేశారు. ఇప్పుడు వాళ్లకు షాక్ ఇచ్చాడు బాలిక తండ్రి ఆంజనేయ ప్రసాద్. ఆంజనేయులను చంపింది తానే అని ఓ వీడియో ద్వారా ప్రకటించాడు. ఈ వీడియోపై నెటిజన్లు షభాస్ ఆంజనేయ ప్రసాద్ అంటూ పొగుడుతున్నారు. ఓ కూతురు కోసం తండ్రి జడ్జిమెంట్ ఇది. దీనిపై ప్రభుత్వం, పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.